ఆనాడు మన తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేనప్పుడు ఈ చిన్న చిన్న పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెట్టి మా తెలంగాణ బిడ్డలు ఇంకా 100 మందికి జాబ్స్ ఇచ్చింది. చాలా మినిమం ఫీజుతో నడిచేటటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఎథిక్స్తో నడిచేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. అట్లాంటి స్కూల్స్తో మాకేం కంప్లైంట్స్ లేవు. కానీ విద్యను మొత్తం ఒక వ్యాపారం చేసి మేమే ఉన్న స్కూళ్ళన్నీ మింగుతాం, ప్రతి జిల్లాకు పోయి ఆ స్కూళ్ళని బినామీ పేర్లతో కొనుక్కుంటాం, పర్మిషన్ ఉన్నా లేకున్నా నడిపించుకుంటాం అనే స్కూల్స్తో మాత్రం ఖచ్చితంగా మొత్తం సమాజానికి, తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంది. తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంటే తెలంగాణ రక్షణ సేనకు ప్రాబ్లం ఉన్నట్టే. ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్ మీద మాత్రం మేము కొట్లాడతామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని కోరుతా ఉన్నాం, ఈ ఫీ ఇమీడియట్ డిమాండ్ ఈజ్ ఖచ్చితంగా పోయిన సంవత్సరం కన్నా ₹1 పెంచొద్దు స్కూల్ ఫీ అనే జీవో ఈ నెలలోనే తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ అన్ని రంగుల జెండాల వాళ్ళం ఉన్నాం, పీడిఎస్సీ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా నేను కోరుతున్నాను, దీనికోసం కలిసికట్టుగా కొట్లాడదాం.